అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం దేవుడు సంస్కరణకర్త. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు సంస్కరణకర్త అనే మాటని ఆధారం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. యేసుప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన నోటి నుంచి పలికిన అనేక మాటలు ప్రపంచానికి ఒక గొప్ప సందేశంగా వెలువడ్డాయి. ఆయన అనేకమైన గొప్ప గొప్ప మాటలు పలికాడు, కానీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు సంస్కరణలుగా మనం గుర్తించవచ్చు. ఈ లోకంలో జరుగుతున్న కొన్ని క్రమము లేని క్రియలను ఆయన గుర్తించి ఆయన క్రమపరిచిన వాడుగా, సరైన మార్గంలో ఆయన బోధించిన వాడుగా పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక అంశాలని ఆయన సంస్కరణలు చేశాడు. అందులో మరొక అంశము ఆయన ఆరాధన గురించి కూడా ఆయన సంస్కరణలు మార్పులు చేసిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్న మాటల జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. ఆరాధనకు సంబంధించిన మాట, ఈ మాట సమరయ స్త్రీతో ఆయన పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవటానికి, మనం ఆ అంశాన్ని అంతా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయం మొదటి నుంచి, యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తీసమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువుకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్తీసం ఇయ్యలేదు, కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండ్రి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యేసేపుకి ఇచ్చిన భూమి దగ్గరున్న సమరయలోని సుఖారాను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలిసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పుడు ఇంచుమించు 12 గంటలు ఆయను. యేసు ప్రభువారు ఈ ప్రాంతము గుండా సమరయలోని సుఖారాన ఆయన ఊరికి వచ్చాడు. ఆయన ప్రయాణమై అక్కడ ఆయన అలిసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రయాణము వలన అలిసిపోయిన వాడుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభువారు రక్తమాంసములతో శరీరంతో ఉన్నారు. ఆయన మనలాగే దాహం కొన్నాడు, మనలాగనే ఆకలి కొన్నాడు, మనలాగనే వస్త్రములు ధరించాడు, ఆయన మనలాగే నడిచాడు. ఆయన ఒక సర్వసాధారణ మానవుని వలె జన్మించాడు, జీవించాడు. కాబట్టి ప్రయాణం వలన ఆయన అలిసిన వాడిగా ఉండి ఆ బావి దగ్గర ఆయన కూర్చున్నాడు. అప్పుడు ఇంచుమించు 12 గంటలు అయింది. 12 గంటలకి ఎంతో ఎండ, ఆ వేదనలో ఆయన అలిసిన వాడిగా చూస్తూ ఉన్నాం. ఆ సమయంలోనే సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊర్లోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. యేసు ప్రభువారు ఆమెతో దాహం జరుగుతుంది, నీళ్ళిమ్మని అడిగినప్పుడు ఆమె పలికిన ఈ సంభాషణని మనం చదువుకున్నాం. ఈ దృష్టాంతమంతా మనం ఎరిగి ఉన్న సత్యమే. ఆయన శారీరక దాహం గురించి కాదు, కానీ ఆయన అడిగింది ఆమె జీవితాన్ని మార్చటానికి, ఆమె బ్రతుకును మార్చటానికి యేసు ప్రభువారు ఆమె కోసము అక్కడికి వెళ్ళినట్లుగా, ఆమె కోసమే ఆమెను వేచి చూసినట్లుగా, ఆమెను రక్షణలోకి నడిపించడానికే ఆయన ఆమెతో సంభాషించినట్లుగా మనము లోతైన మర్మాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 10వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చేదనని ఆమెతో చెప్పెను. అంటే అక్కడ ఒక సంభాషణ, సమరయ స్త్రీతోనూ యేసు ప్రభు వారితోనూ ఒక సంభాషణ జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన దాహము గురించి, నిత్య జీవజలం గురించి మనం ఇందాకడే మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిత్య జీవజలములు అనే మాటని తీసుకురావటానికే ఆయన ఆమెని దాహమును కడిగినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయనను అడిగిన. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు
మరలా తప్పికొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనముకై వానిలో ఊరెడి నీళ్ల బొగ్గుగా ఉండెను. ఆయన సువార్తను ప్రారంభించారు. అమ్మా, మీరందరూ ఈ బావిలో నీళ్లు తాగుతున్నారు, అయితే మరలా మరలా దాహం అవుతుంది, కానీ నేను ఒక నీళ్ళు ఇస్తాను. ఆ నీళ్లు తాగువాడు ఎప్పటికీ దాహం కొనడు, నిత్య జీవములో ఉంటాడు, సదాకాలము దాహము లేని పట్టణములో ఉంటాడు. ఆ పట్టణమే పరిశుద్ధమైన పట్టణం అని దేవుడు సెలవు ఇచ్చాడు. ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా, నేను దప్పికొనుకున్నట్లు చేదుకొనుటకి ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేసి ఇమ్మని అడిగా. యేసు, నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో అనెను. ఆ స్త్రీ, నాకు ఈ పెనిమిటి లేడే అనెను. యేసు ఆమెతో, నాకు పనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు అని చెప్పాను. సత్యమే చెప్పి తినను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు అని ఆరాధనకి సంబంధించిన అంశం. యేసు ప్రభువుని ఆ సమరస్త్రీ అడుగుతుంది, అయ్యా, మేము ఇంత దూరం రాకుండా, మా పశువులు మా జనము ఇంత దూరం వచ్చి నీళ్లు తాగకుండా మళ్ళీ మళ్ళీ దాహం వేస్తుంది, మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుంది. అలా కాకుండా నువ్వేదో నిత్య జీవము జీవజలాలు ఇస్తానన్నావే, అవి తాగితే ఇంకా దాహం కొన్నన్నావే, అది నాకు ఇవ్వు అని దేవుణ్ణి అడిగినట్లుగా చూస్తున్నాం. ఆ సందర్భంలో ఆరాధనకి సంబంధించిన అంశము వాళ్ళ మధ్య వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించిరు, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ప్రభుతో చెప్తున్నమాట. మీ పితరులైతే ఒక పర్వతాన్ని ఎంచుకొని ఆ పర్వతం ముందు ఆరాధిస్తారు, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్తూ ఉంటారే అని చెప్పినప్పుడు దేవుడు ఆమెతో చెప్తున్నాడు, అమ్మ, ఒక కాలం వస్తూ ఉంది. ఆ కాలమందు ఈ పర్వతాల మీద కాదు, ఈ యెరూషలేములో అయినను కాదు, కానీ పర్వతం మీదనైనను యెరూషలేములో అయినను మీరు తండ్రిని ఆరాధింపరు. కానీ నా మాట నమ్ముము, నేను మీకు తెలియని దానిని ఆరాధించువారు, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు, నిజముగా ఆరాధించువారు, ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ని ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. ఆరాధనకి ఆయన పలికిన మాటలు, సంస్కరణలు, మార్పులు ప్రపంచ చరిత్రలో ఆరాధన క్రమాన్ని గురించి గొప్పగా మార్చిన ఆ సంఘటనే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక కాలం వస్తుంది, ఆ కాలం వచ్చినప్పుడు ఇలాంటి పర్వతాల మీదనో లేదంటే యెరూషలేములో ఉన్న దగ్గర మీరు ఆరాధించరు, కానీ ఆరాధించవలసిన స్థలం వస్తున్నది. అదేంటంటే, యథార్థంగా ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు ఈ పర్వతాలు యెరూషలేముకే వెళ్ళి ఆరాధించాలి, పర్వతాల దగ్గరికి వెళ్ళి ఆరాధించాలని కాదు, కానీ ఒక సమయం వస్తుంది, యథార్థంగా ఆరాధించేవారు ఆ తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. ఎందుకంటే యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు, ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ ఇప్పుడు మన మధ్యలో ఉంది. కాబట్టి దేవుడు ఆత్మ రూపంలో మన మధ్య ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవలన ఆ స్త్రీతో ఆయన బోధించినట్లుగా ఆరాధనలో సంస్కరణలు చేసిన వాడుగా, ఆరాధన ఆత్మకుతో సత్యంతో చేసే ఆరాధనని, శ్రేష్టమైన ఆరాధనని ఆయన చాలా సింపుల్గా ఆత్మతో సత్యముతో ఆరాధించవలనని ఆయన చెప్పిన ఆ క్రమాన్ని మన ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని, ఇట్టి క్రమాన్ని ఆయన ఆరాధించే ఇట్టి భాగ్యాన్ని మనకు దయచేసిన ఆ సంస్కరణకర్త అయిన యేసుక్రీస్తు వారిని ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మీరు చేసిన సంస్కరణలకై మీకు స్తోత్రం వందనం. ఇట్టి గొప్ప క్రమాన్ని మీరు మాకు బయలుపరిచినందుకు మీకు స్తోత్రం వందనం తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.